జిల్లా కాకానికి హైకోర్టులో ఊరట. రేపు విడుదలయ్యే అవకాశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టులో బెయిల్ లభించింది. దీంతో రేపు మంగళవారం కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యే అవకాశాలు. 84 రోజుల నుండి నెల్లూరు సెంట్రల్ జైల్లో గోవర్ధన్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అక్రమ మైనింగ్ కేసులతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, మద్యం డంపింగ్ చేశాడని, అలాగే ప్రభుత్వ భూములు ఫోర్జరీ చేశాడని, అక్రమంగా ప్రభుత్వ భూముల నుండి గ్రావెల్ తరలించాడని, కృష్ణపట్నం పోర్టు వద్ద సొంత చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాడని, ఇలా దాదాపు 15 కేసులకు పైగానే కాకానిపై ఉన్నాయి. నెల్లూరు సెంట్రల్ జైల్లో 84 రోజుల నుండి శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఎట్టకేలకు హైకోర్టులో ఈ రోజు బెయిల్ మంజూరు కావడంతో నెల్లూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయం కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పై బయటకు వచ్చే అవకాశాలున్నాయి. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి ఇంకా చాలా మంది వైసీపీ నాయకుల్లో జైలు మగ్గుతున్నారు.